ధర్మదత్తుడు చేసిన దానం. రామాయణంలో ప్రసిద్ధిగాంచిన కైకేయి పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేసే కథ ఇది. ఒకానొక కాలంలో సహ్యాచలం అనే పర్వతపు దిగువ ప్రాంతంలో కరవీరపురం అనే ఊరు ఉండేది. ఆ ఊళ్ళో ధర్మదత్తుడనే ఉత్తముడైన బ్రాహ్మణుడు జీవిస్తూ ఉండేవాడు. ఆయన ఒకసారి తన అలవాటు ప్రకారం కార్తీక మాసంలో ఏకాదశి వ్రతం ఆచరించాడు. ఆ రాత్రి భగవంతుని ఆరాధిస్తూ జాగారం చేసి రాత్రి చివరి జాములో పూజకు కావలసిన సామగ్రిని సేకరించుకొని ఆలయానికి వెళుతున్నాడు. మధ్యదారిలో భీకరంగా ఘోషిస్తూ ఒక రాక్షసి అమిత వేగంగా పరిగెత్తి రావటం ఆయన కంటపడింది. పాపం ఉపవాసంతో నీరసించిన ధర్మదత్తుని శరీరం భయంతో వణకసాగింది. ఆయన నోరు భగవన్నామాన్ని ఉచ్చరించనారంభించింది. తన మీదకు రాక్షసీక ఉరకబోతున్నదని గ్రహించగానే ధర్మదత్తుడు తన చేతుల్లో ఉన్న పూజా వస్తువుల పళ్ళ్యాన్ని ఆమెపై విసిరివేశాడు. గొప్ప భక్తుడు, ఏకాదశి వ్రతం తూచా తప్పక పాటించిన వాడు అయిన ధర్మదత్తుడు స్వయంగా సేకరించిన తులసి దళాలు, తీర్థము మొదలైనవి ఆ రాక్షసి మీద పడగానే ఆమె గత జన్మల ఫలాలు హరించుకుపోయాయి. వెంటనే ఆమె ధర్మదత్తుని కాళ్ళమ్రోల వాలి నమస్కరించింది. ఆయనతో, స్వామి, నా పూర్వ కర్మల ఫలితంగానే నాకు ఈ దుస్థితి ఏర్పడి రాక్షసిగా దుర్భర జీవితం గడుపుతున్నాను. మళ్ళీ నేను మామూలు ఉన్నత స్థితిని పొందడానికి దయచేసి నాకు ఒక మార్గం తెలపండి అని వేడుకుంది. ధర్మదత్తునికి ఆమె పట్ల అవ్యాజ కరుణ జనించింది. ఆమె పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలుపమని ఆయన అడిగాడు. ఆ రాక్షసి అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడితో తన పూర్వజన్మ గాథను ఇలా చెప్పింది. పూర్వం సౌరాష్ట్రం అనే నగరంలో భిక్ష అనే పేరు గల బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడి భార్య పేరు కలక. ఆమె పరమగయ్యాళి. ఆమె గుణాలు, చేతలు కాఠిన్యానికి మారుపేర్లుగా ఉండేవి. పొరపాటున కూడా ఆమె భర్తతో ఆప్యాయంగా మాట్లాడింది లేదు. భర్త క్షేమాన్ని, సంతోషాన్ని ఆమె కలలో కూడా అనుకున్న పాపాన పోలేదు. రోజు తనే వంట చేసేది. వండిన వంటకాల్లో రుచికరమైనవన్నీ తనే ఆరగించేది. తనకు నచ్చనివి, రుచిగా లేని వాటిని భర్తకు పెట్టేది. ఇంకా ఏం చెప్పాలి, భర్త ఏది చెప్పినా అందుకు పూర్తి వ్యతిరేకమైన పనులే ఆమె చేస్తూ వచ్చింది. కాలక్రమంలో అదే ఆమె స్వభావంగా మారిపోయింది. భిక్షా పరిస్థితి తెలిసిన అతడి మిత్రుడొకడు ఒక ఉపాయం సూచించాడు. ఆ ఉపాయం ఏమిటంటే, భిక్ష వేటినల్లా భార్య చేయాలని అభిలషిస్తాడో వాటికి వ్యతిరేకమైన వాటిని చెయ్యమని ఆమెను పురమాయించటం. ఆ ఉపాయం మేరకు భిక్ష నడుచుకోసాగాడు. అతడు ఏది చేయవద్దని చెప్పేవాడో అదంతా ఆమె వెనువెంటనే చేసి ముగించేది. ఇలా ఉండగా ఒకరోజు భిక్ష తన ఆప్తమిత్రుడు ఒకరిని ఇంటికి ఆహ్వానించి విందు చేయాలనుకున్నాడు. వెంటనే భార్యను పిలిచి, చూడు, నా ఫలానా మిత్రుడున్నాడే, అతడు దుర్మార్గుడు. అతన్ని పొరపాటున కూడా విందుకు ఆహ్వానించకూడదు అన్నాడు. యథాలాపంగా మరుక్షణమే అతడి భార్య, కానే కాదు, ఆ మిత్రుని వంటి ఉత్తముడు లోకంలో లేనే లేడు. నేను ఈరోజే ఆయనను సగౌరవంగా ఎందుకు ఆహ్వానిస్తాను అంటూ చెప్పడమే కాక చేసి కూడా చూపించింది. ఈ రకంగా తన అభిలాషను వ్యతిరేక్తంగా తెలుపుతూ భిక్ష భార్యతో తన పనులను సులభంగా సాధించుకుంటూ వస్తున్నాడు. పరిస్థితి ఇలా కొనసాగుతుండగా భిక్ష తండ్రి గారి తద్దినం వచ్చింది. పథకం ప్రకారం భిక్ష భార్యను పిలిచి, నా తండ్రి గారి తద్దినం దలుచుకోలేదు, అర్థమైందా అన్నాడు. అంతే. కలక ఆగ్రహోదగ్రురాలైంది.
మీకేం పోయే కాలం దాపురించింది? తండ్రికి విధి విహితంగా తద్దినం జరిపించని నువ్వు కుమారుడివేనా? నీ బుద్ధి ఎందుకు ఇంత వక్రంగా పోతుంది? తద్దినం పెట్టనందున మీ గతి ఏమవుతుందో కాస్త యోచించారా? ఇదిగో ఇప్పుడే నేను పోయి బ్రాహ్మణునికి కబురు చేసి వస్తాను. తద్దినం జరిపించే తీరాలి అని చెప్పి వెంటనే బయలుదేరింది. భిక్ష లోపల నవ్వుకొని సంతోషపడ్డాడు. కానీ భార్యతో పైకి మరీ కాదు, కూడదంటే ఒక్క బ్రాహ్మణునికి మాత్రం కబురు చెయ్యి, అనవసర ఖర్చు వద్దు అన్నాడు. వెంటనే కలక మండిపడుతూ, మీకు ఏం తెలుసు, మీరు నోరు మూసుకొని పడి ఉండండి అంటూ వెళ్ళి 18 మంది బ్రాహ్మణులకు కబురు చేసి వచ్చింది. తద్దినం రోజు ఉదయం భిక్ష భార్యతో, నువ్వు బ్రహ్మాండంగా వంట చేయనవసరం లేదు, రకరకాల భక్ష్యాలు చెయ్యనూ వద్దు, వృధా ఖర్చే కదా అని చెప్పాడు. కానీ కలక ఆ మాటలు ఖాతరు చేయక వెంటనే స్నానం చేసి ఎడతెరిపి లేకుండా శ్రమించి షడ్రసోపేతమైన భోజనం వండి సిద్ధం చేసింది. భార్య వంట పని పూర్తి కాగానే భిక్ష ఆమెతో, ముందు మనిద్దరం భోజనం చేసేద్దాం, ఆ తర్వాత వీలుంటే బ్రాహ్మణులకు పెడదాం అని చెప్పాడు. అంతే, ఆమె అగ్గి మీద గుగ్గిలమై పోయింది. తద్దినం రోజు బ్రాహ్మణ భోక్తలు భుజించకుండా మనం భోజనం చేసేద్దాం అని చెప్పడానికి మీకు సిగ్గుగా లేదా? రాను రాను మీ తెలివి ఇలా తెల్లారినట్లుగా అయిపోతుంది ఎందుకు అంటూ ఆమె దుమదుమలాడింది. తరువాత బ్రాహ్మణులకు చక్కగా అణకువతో భోజనాలు వడ్డించింది. ఈ విధంగా వ్యతిరేకంగా చేయమని చెప్పి భిక్ష తన తండ్రి తద్దినాన్ని తృప్తికరంగా జరిపించుకున్నాడు. చివరికి ఏదో ధ్యాసలో వ్యతిరేకంగా చెప్పకుండా ఈ పిండాలను పంచతీర్థాలలో విడిచిపెట్టి రా అని భార్యతో చెప్పాడు. కలక మేరమీరిన అహంకారంతో ఆ పిండాలను తీసుకుపోయి మురుగుంటలో వేసి వచ్చింది. అది చూసి భిక్షకు కోపం వచ్చింది. అయినప్పటికీ కోపాన్ని లోపల అణుచుకొని పాత పద్ధతిలోనే వ్యతిరేకంగా మురుగుంటలో వేసిన పిండాలను బయటకు తీసుకురావద్దు అన్నాడు. అతడు అలా చెప్పిన మరుక్షణమే ఆమె మురుగుంటలో దిగి ఆ పిండాలను బయటకు తీసుకువచ్చింది. అప్పుడు అతడు మళ్ళీ భార్యతో, వీటిని ఎక్కడైనా పరిశుద్ధ జలాశయం చూసి దానిలో మాత్రం వేయవద్దు, తెలిసిందా అన్నాడు. ఆ మాట వినగానే ఆమె వాటిని దగ్గరలో ఉన్న పరిశుద్ధ జలాశయం వద్దకు తీసుకుపోయి అందులో వాటిని వేసి తిరిగి వచ్చింది. ఇలా ఎంతకాలం అటువంటి భార్యతో కాపురం చేయగలడు? భిక్షకు ఒక యోచన స్ఫురించింది. ఆ యోచన ప్రకారం పునర్వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొని వధువును కూడా ఎంపిక చేసుకున్నాడు. విషయం తెలియగానే మనస్తాపం చెందిన కలక విషం తాగి ఆత్మహత్య చేసుకున్నది. యమదూతలు వచ్చారు. ఆమెను తీసుకుపోయి యమధర్మరాజు ఎదుట నిలబెట్టారు. యమధర్మరాజు చిత్రగుప్తుడితో కలక గూర్చి విచారణ చేశాడు. చిత్రగుప్తుడు ఆమె చేతలనన్నింటినీ పూసగుచ్చినట్లు చెప్పి, ఈమె దీర్ఘకాలం ప్రేతంగా అల్లాడవలసిందే అని తెలియజేశాడు. యమదూతలు ఎలుకను ఎడారిలో విసిరిపడేశారు. ఆ దారిలో వస్తున్న ఒక వ్యాపారి దేహంలో ఆమె ప్రవేశించింది. వ్యాపారి దేహంలో ఉంటూ కృష్ణవేణి నదీ తీరంలో వస్తూ ఉన్నప్పుడు శివదూతలు విష్ణుదూతలు ఆమెను చంపి వ్యాపారి దేహం నుండి ఆమెను బయటకు గుంజారు. వ్యాపారి దేహం నుండి బయటపడిన తర్వాత ఆమె దారి తెన్ను కానక దుర్భర జీవితం గడుపుతున్నప్పుడే కథ ప్రారంభంలో తెలిపిన ధర్మదత్తుడు ఎదురుపడి ఆయన చిలకరించిన తులసీ తీర్థ ప్రభావంతో ఆమెకు తన గత జన్మ జ్ఞాపకం కలిగింది. అప్పుడు ఆమె ఆ బ్రాహ్మణుని సమీపించి, స్వామి, నేను చేసిన దుష్టకర్మల ఫలంగా ఇక ప్రాప్తించబోయే నీచకర్మల నుండి కూడా మీరు కరుణించి నన్ను రక్షించండి, మీ పాదపద్మాలను శరణుజుచ్చుతున్నాను అంటూ ప్రార్థించి ఆయన పాదాల మ్రోల వాలి ప్రణమిల్లింది. అంతా విన్న ఆ బ్రాహ్మణుడు యోచించాడు. ఆమె పట్ల ఆయనకు కనికరం కలిగింది. సామాన్యమైన కార్యాల ఫలంతో ఆమెను రక్షించడం అసాధ్యం కనుక
నేను నా జీవితంలో ఇంతదాకా ఆచరించిన ఏకాదశి వ్రత ఫలంలో సగం ఈమెకు దారపోయడమే అందుకు సరైన మార్గం అని అనుకున్నాడు. ఆమెను కూర్చోబెట్టి 12 బీజాక్షరాల మంత్రాన్ని ఉచ్చరించాడు. తులసీ జలంతో ఆమెకు స్నానం చేయించాడు. తరువాత తను అనుకున్నట్లే తను ఆర్జించిన పుణ్యంలో సగం ఆమెకు దారపోశాడు. తత్ఫలితంగా ఆమెకు వెంటనే పాప ప్రక్షాళన అయింది. దాంతో దేవాంగనల విరాజిల్లుతూ ఆమె మారిపోయింది. ఇప్పుడు ఆకాశం నుండి ఒక విమానం వచ్చి అక్కడ దిగింది. దానిలో నుండి పుణ్యశీలుడు, సుశీలుడు అనే ఇద్దరు దిగారు. వారు భగవంతుని గణంలోని వారు. వాళ్ళను చూసి ఆశ్చర్యచకితుడైన ధర్మదత్తుడు వాళ్ళకు సాష్టాంగ నమస్కారాలు చేశాడు. వారు ఆయనను లేవదీసి ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని ప్రశంసించారు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, మీరు గొప్ప భాగ్యశాలి. నిర్భాగ్యుల పట్ల కరుణ వహించి మహోన్నతమైన సేవలు అందించారు. మీ దయ వలన ఈమె పుణ్యశీలి అయింది. ఈమె జీవిత పర్యంతం వరకు విష్ణులోకంలో ఉంటుంది. దానివల్ల మీ పుణ్యం రెట్టింపు అవుతుంది. ఆ కారణంగా మీ మరణానంతరం మీ ఇద్దరు భార్యలతో విష్ణులోకం చేరుకుంటారు. తదుపరి జన్మలో మీరు దశరథ మహారాజుగా జన్మిస్తారు. మీ ఇద్దరు భార్యలు మీకు దేవేరులవుతారు. మీ పుణ్యంలో సగభాగం పొందిన ఈ స్త్రీ కైకేయి అనే పేరుతో మీ భార్య అవుతుంది. ఈ జన్మలో మీరు సాక్షాత్తు భగవంతుణ్ణే కుమారునిగా పొందుతారు. ఆ తర్వాత మళ్ళీ స్వర్గం చేరుకుంటారు అని చెప్పి వారు తాము వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోయారు. భగవంతుని గణంలోని వారు చెప్పినట్లే కలక తదుపరి జన్మలో కేకేయి రాజు కుమార్తెగా జన్మించి దశరథ మహారాజు భార్య అయింది. అయినప్పటికీ ఆమె రాక్షసి స్వభావం కొంత మిగిలి ఉండటం చేత రాముని అరణ్యవాసానికి పంపించింది.